ఖమ్మం జిల్లా కల్లూరులో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి టీటీడీ కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. సామాన్యులకు కూడా అందుబాటు ధరలతో ఉండే ఈ మండపాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. వివాహాది శుభకార్యాలు, చిన్న చిన్న ఫంక్షన్లకు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. దుర్గాప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు, అలాగే లక్కినేని కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, ఏనుగు సత్యంబాబు, అన్విరెడ్డిలు పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి దగ్గర కూడా ఈ కళ్యాణ మండపం వస్తారు. డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో మీకు మంచి ఆదాయ వనరుగా మిగులుతుందని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా దీంట్లో ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం ఉంది, దీన్ని రెంట్కి ఇస్తారని చాలా మంది తెలియదు. కానీ ఈరోజు మన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ ఫోటోలన్నీ కూడా ఫేస్బుక్లో, వాట్సాప్లో పెడతారు కాబట్టి అందరికీ ఇక్కడ కళ్యాణం తెలిసిపోతుంది. కాబట్టి ఎలాంటి కాదు వచ్చిన వాళ్ళకి మనం తక్కువ, ఎందుకంటే మిడిల్ క్లాస్, లో క్లాస్ దీన్ని ఎంచుకుంటారు. దాదాపు వాళ్ళకి మనం కనుక అనుమైన రేట్ల ప్రకారం ఇచ్చినట్టయితే ఎప్పుడు నిశ్చితంగా పచ్చదోడైనా ఉంటుంది. డెఫినెట్గా మీకు మంచి జరగాలని కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే మన మధ్యతరగతికి అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకునే విధానంలోనే వాళ్ళు కూడా మనకి కొంచెం మనకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కల్పించగలుగుతారు. కాబట్టి మనం దీన్ని